భక్తుల్లో చాలామంది అనారోగ్యం వచ్చినప్పుడు స్వయ అవగాహన ఎంతవరకు మాకు సహకరిస్తుంది, ఏ ప్రయత్నం లేకుండా అన్ని సహజంగా జరుగుతుందని మీరే చెప్తున్నారు. అది నిద్రైనా, కళైనా, మెలకైనా, సుఖ దుఃఖాలైనా, లాభ నష్టాలైనా, పాపుణ్యాల వాటికి అవే జరిగిపోతుంది. నువ్వుగా ఉండు అని మీరు ఎక్కువగా చెప్తూ ఉంటారు. మరింత వివరంగా చెప్పినట్లయితే నాకు ఆ దృష్టి మరింతగా నేను ఉండగలను. మానవ సమాజానికి అందరికీ ఉపయోగపడే ప్రశ్నలు భావించి డౌట్ ఉండి కాదు, మరింత వివరంగా ఉండాలని ఆశిస్తున్నాను మీ ద్వారా అని కొంతమంది భక్తులు, జిజ్ఞాసులు. ఏ వాళ్ళు వీళ్ళంటే మానవులు, వచ్చేవాళ్ళంతా మానవులే కదా. అప్పుడు మీ ప్రశ్న ఇచ్చినప్పుడే అనుభవం ఉంది. అనుభవంలో లేని దాన్ని ప్రశ్నిస్తారా? ప్రశ్నించలేరు. ఎలా చెప్పగలరు? దేహం అనుభవంలో ఉంది. అనుభవం అంటే ఏంటి? ప్రత్యేకించి ఏ పురుష ప్రయత్నము లేకుండా, ఏ కృషి లేకుండా, అప్రయత్నంగా ప్రయత్నం చేసినా ప్రయత్నం చేయకపోయినా సహజంగా జరిగిపోతూనే ఉంటాయి. కాలం అమూల్యం, మరణం తథ్యం. దేవ పర్యంతం అంటే దేవంత కాలము సందేహాలు, సమాధానాలు, పురుష ప్రయత్నం మీద సాధించాలని చెప్పేసి శాస్త్రాలు ఘోషించాయి, బోధించాయి. అన్ని సిద్ధాంతాలు, మతాలు, పద్ధతులు అని చెప్పారు. అది వాళ్ళు చెప్పినవన్నీ శ్రేష్టమైన విధానాలే. ఇక్కడ ప్రశస్తి అప్రశస్తం ఎలాగా? నేను ఉన్నాను, నేను ఉన్నాను. ప్రతి శబ్దానికి వేరుగా ఇంకొక శబ్దం లేదు. సాపేక్షకం అంటే శబ్దం మీద నేను ఆధారం లేదు. నిరపేక్షకం. నిరపేక్ష అంటే ఇంకో దాని మీద ఆధారపడటం కానీ, ఇంకో దాని సహకారం ఉండటం కానీ, తనకు వేరుగా రెండోది ఉందని కానీ, ద్వంద్వని కానీ, ద్వంద్వరహితంగా ఉన్నాను కానీ ప్రసక్తే రాదు. అది అలాగా ప్రతివారు లాభం, నష్టం, మంచి చెడు, పాప పుణ్యాలని, సుఖ దుఃఖాలని వాళ్ళ వృత్తిలో, అది రైతు విధానం కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, రోగి కావచ్చు, వ్యాపారి కావచ్చు, శిల్పకళ కావచ్చు, ప్రతి పని కూడా వృత్తి అంటే అదొక పని. ఖాళీ కూర్చున్నామంటే ఏదో పని చేసుకో, 4 రూపాయలు తెచ్చుకుంటే 6 సంపాదిస్తావు. కొండలైనా కూడా బద్దలు ఇచ్చి చేయబోతే పని పాట లేకుండా ఉంటే అవన్నీ కరిగిపోతాయి అని అందరూ హితబోధ చేస్తున్నారు. 20 సంవత్సరాల వరకు కూడా మనిషి కష్టపడి కొంచెం జాగ్రత్తగా ఉండి చదివితే మిగతా బతింతకాలం కూడా సుఖం అనుభవిస్తాడు. అంటే 20 సంవత్సరాల్లో చదువు రానివాడు, చదువు వచ్చినవాడు, చదవలేనివాడు, చదువు రానివాడు, సొంతం చేయనివాడు కేవలం మాట్లాడతాడు. మూగ భాషతో అంటే కాలు చేతులు మొక్క కదలికలతో తన సౌందర్యం చేస్తూ మాట్లాడతాడు. కాలు చేతులు మొక్క కదలికలు లేకుండా, హావ భావ ప్రదర్శన లేకుండా భాష అనేది రాదు. నేను ఉన్నాను, చూడండి చేతులు, నేను ఉన్నాను, మనందరం ఉన్నాము, ఎవరికి వారే స్వయంగా ఉన్నాము. స్వయంగా ఆహారం, ఆకలి, దప్పిగా స్నానం చేయటం, బట్టలు తొడుక్కోవటం, ఇవన్నీ స్వయంగా సహజంగా జరిగిపోతున్నాయి.
బట్ట తొడుకోవటం కూడా స్వయంగా ఎలా జరుగుతోంది అంటే, బట్ట అంటే ఈ బట్ట కాదు, చర్మం అనే బట్ట. ఆ చర్మానికి అనుకుని పొరలుగా ఆ కండ, కొవ్వు, నరాలు, కండరాలు, ఎముకలు, దానిలో మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు, మజ్జ, ఊపిరితిత్తులు, కిడ్నీసు, వెన్నుపూస, ఆ బొడ్డు, ఆ నాళ్ళు, 72,000 నాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి శరీరం అనబడుతుంది. వీటిలో శరీరం ఎలా తయారైంది? ఆకాశం లేకుండా పరమాణువులు లేవు, పరమాణువులు లేకుండా ఆకాశం లేదు, రెండు ఉంటాయి. ఎంతకాలం దేహబుద్ధి ఉన్నంత వరకు కాదు, దేహం ఉన్నంత వరకు దేహబుద్ధి, మనోబుద్ధి, చిత్త, అహంకారంతో నేను నాది, అహంకారమైన, అజ్ఞానమైన, జ్ఞానమైన దేహ పర్యంతం ఉంటుంది. రోగాలు, రుచులు, లాభ నష్టాలు, పాపుణ్యాలు, ఆవేదన, భయం, ఆందోళన, లక్ష్యాలు, ఆదేశాలు, ఆ వృత్తిలో భంగపాటు, అవమానాలు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సహజంగా వెళ్ళిపోతున్నాయి. ఎలాగా నేనున్నాను అని అనుకోవటం, భావించటం సహజమా, ప్రయత్నమా? ప్రతివారు లేస్తారు. లేవగానే అమ్మ కాపీ ఇయ్యి అంటే నేను ఉన్నాను, లేచానని అర్థం. అమ్మ ఇంకాసేపు నన్ను కదిలిస్తుంది, ఇంకాసేపు పడుకుంటా, నిద్ర కాలేదు, ఆ చేస్తే వెళ్ళి కాఫీ చూపినాం, వేడి బెడ్ కాఫీ చేత అంటారు. ఇవన్నీ ఏమిటి? తను నిద్రపోతాను, మగత ఇంకా వదలలేదు, ఇప్పుడే లేపద్దని. రెడీ చేయంటే లేచాన్ని, రెడీ చేయమ్మా అంట. రోజు అలవాటుగా లేవగానే కాఫీ, పానీయము, ఇడ్లీ, సాంబారు ఏదో ఒకటి. ఇవన్నీ క్లుప్తంగా భాష. అమ్మ రెడీ అయిందా, ఆఫీసు టైం అయింది అంట. రెడీ అంటే ఏంటి? టిఫిన్ కాదు, అన్నీ సరే. పెళ్ళైతే భార్య పేరున ఆ విధంగా అంటే క్లుప్తంగా. భోజనం రెడీ చేయంటే, భోజనం అంటే అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. సరే అన్నం తీసుకొచ్చి పెట్టేసింది. ఎలాగే అంటే ఏమో అంటే నాకు తెలియదండి, భోజనం అంటే ఇది అనుకున్నాను. ఇది ఎలా అవుతుందంటే, మేము అప్పుడప్పుడు నీళ్లు పోసి ఉడికేటప్పుడు తర్వాణి తీస్తాం, మరింతగా చేసి గంజి చేస్తాం. ఆ గంజి అన్నం వేసుకుని, ఉప్పు వేసుకుని, ఆవకాయ పొద్దు లేకపోతే ఇంకోటో నంచుకుంటూ ఉల్లిపాయ తింటూ బతుకుతున్నాం. కొన్నాళ్ళు అది అలవాటు అయిపోయిందండి. రొట్టె తింటూ రొట్టె పోయినా ఆ దృష్టిలో పెట్టాను. అది కాదే భోజనం అంటే, ఇక్కడ మన ఆంధ్రలో అన్నంతో పాటు చక్కగా కలిగిన పప్పు, చారు లేదా రసం, ఓ కూర, ఓ పచ్చడి, ఓ పొడి, కారపొడి ఉంటాయి కదా, ఏవో రకరకాలు కావాలి. నాకు స్వీట్ కూడా తింటా, తెలియదండి, తెలుసుకున్నా కదా, అలాగే చేస్తాను. అక్కడికి అది అయిపోయింది. నేను వస్తున్నాను, రెడీ అవుతుంది, నాకు బద్ధకంగా ఉంది, పక్క రెడీ చేయంట. అదే వస్తున్నాను, నీరసంగా ఉందని కాబో పక్క గెలిపేసి అంటే తను వెళ్ళి అలా పడుకుంటాను. టెస్ట్ రాత్రంతా నిద్ర డ్యూటీ ముందు పడుకున్నాడు. అంటే ఏంటి? క్లుప్తంగా తక్కువ భావాలతో వాడుక భాష అంటే సంపూర్ణ అర్థం ఉంటుంది. అదే ప్రతి వారికి ఏం కావాలి? ప్రశాంతత, ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎంత ఆరోగ్యం మహాభాగ్యంగా ఉన్నా మానసిక వేదనలకి ఆరోగ్యానికి సంబంధం లేదు. అన్నీ ఉన్నాయి, ఆకలి తప్పులున్నాయి, రోగం అనేది ప్రత్యేకించలేదు. ఏదో మామూలుగా వచ్చే జ్వరాలు, తుమ్ములు, ఇవి తప్ప ఏనాడు ఏది లేదు. కానీ సంతానం సరిగ్గా లేదు, యాజమాన్యంగా నేను ఉన్నా దరఖాస్తు చేయట్లేదు, రాబడి తగ్గింది, ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు, పుచ్చేవాళ్ళు పుచ్చుకోవట్లేదు, బయట అంతా కూడా కప్పు ఇస్తున్నారు, రకరకాలుగా ఉంది. ఏదో విధంగా ఆలోచనతో తన దగ్గర చుట్టాలు పట్టాలందరూ ఒక్కొక్కరు పోతున్నారు. అరే వాళ్ళు చిన్న వయసు పోతాను, నేను కూడా పోతాను, భయం. ఒక రకం కాదు, భయం, ఆందోళన కార్యకారణాలు అనేకం. చనిపోవటానికి అనేక కారణాలు చెప్పచ్చు. సమయం వచ్చేప్పుడే చనిపోతావు. దానికి సమయం ఉందా అంటే
ప్రత్యేక అందరికీ కలిపి సమిష్టి పరంగా సమయం లేదు. అందరూ ఒకే టైంలో నిద్రపోతారా గాఢంగా? ఒకే టైంలో వెళ్ళేస్తారా? ఒకే టైంలో స్నానం అది చేస్తారా? ఒకే టైంలో కాఫీ టిఫిన్ భోజనము ఒకే వృత్తి చేస్తారా? ఒకే కోరిక తింటారా? ఇంపాసిబుల్. అంటే నానా రకాలుగా భోజనాలతో, నానా రకాలుగా దుస్తులతో, అనేక కొంపలతో, అద్దె కొంపలు, బిల్డింగ్లు కట్టి ఇటు అటు అన్ని విషయాల్లో కూడా అందరూ సమంగా ప్రవర్తించాలి. వీలు పడితే అసంభవం. దీన్ని బట్టి మనకేం తెలిసి వస్తుంది? ఎవరికి వారే, మనకి మనమే, మనందరం గమనించే లక్ష్యంతో ఉన్నాం. ఆ గమనించే లక్ష్యం ఎలా ఉంది? ఎరుగుతూ ఉంది. అంటే ఎరుగుతో గమనించుట, ఎరుగుతో గుర్తించుట, ఎరుగుతో తెలుసుకుంటా, ఎరుగుతో శబ్దం చేయుట, ఎరుగుతో శబ్దంతో భావంతో చెల్లించుట, కదులుట, సుఖ దుఃఖాలు అనిపించడం సహజమే అందరికీ. ఎరుక లేకుండా, స్పృహ లేకుండా, సహజ తెలివి లేకుండా, సహజ జ్ఞానం లేకుండా, సహజ సాక్షి చైతన్యం లేకుండా, సహజ భావం, తలంపు, ఆలోచన, సంకల్పం లేకుండా నేను ఉన్నాను అంటాడా? అంతే కదా. నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? స్వయంగా గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలిసినవాడిగా, శబ్ద భావాలతో చెలుస్తూ జగచేతన పదార్థంగా ఉంటూనే స్వయంగా తెలుసుకుంటా, గుర్తించడా, గమనించడా, భావించడా, తలంచడా సహజము, స్వయం ప్రత్యక్ష సాక్షాత్కారమే, ప్రత్యక్ష అనుభవమే. స్వానుభవ అవగాహన ఉన్నది. స్వానుభవ అవగాహన ఉంది దేనికి? శబ్దం స్వానుభవం అవగాహన, నిద్ర స్వానుభవం స్వానందం అవగాహన, కళలు స్వానుభవం, సుఖ దుఃఖాలు, నిద్ర ఒకటి ఆనందం. అది తాత్కాలికంగా. అది అజ్ఞానం తెలుస్తున్నప్పుడు ఎప్పుడు నిద్ర బద్ధకం తమస్సు కింద అవుతుంది. మెలకువ బంధాలు, అనుబంధాలు, మమతలు, రాగద్వేషాలు, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, సంఘం, సాధువులు, ప్రకృతితో అనుబంధం, శరీరంతో అనుబంధంతో అవన్నీ జ్ఞాపకాలు చేసుకున్నా, గమనించిన, గుర్తించిన, లాభమైనా నష్టమైనా ఆ రోజు నష్టం బాగా దెబ్బలు తీసి వ్యాపారం దెబ్బతింది. మళ్ళీ అలాంటి టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు. ఆ వ్యాపారం ఇచ్చుకుంటే తాత్కాలికంగా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వడ్డీకి తిప్పుకోవటం, బ్యాంకులో వేసుకోవటం, అది ఇంకేదైనా చేస్తాడు వృత్తి. కానీ దేశకాల బట్టి, పరిస్థితి బట్టి వృత్తి చేస్తాడు. మెయిన్ వృత్తి ఎప్పుడు ఉంటుంది? పనిచేసేవాడిగా ఉంటాడు, సహకార కారణంతో ఉంటుంది. అయితే నేను ఉన్నాను. ఇప్పుడు మనకి ఆరోగ్యం ముఖ్యమా, ప్రశాంతత ముఖ్యమా? ఆరోగ్యం ముఖ్యమా? ఆరోగ్యం బాగోకపోతే ఎంతటి వారికి అయినా ప్రశాంతత ఉండనే ఉండదు, 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 అసంభవం. ఎందుకు? ఆ రోజులో చాలా బాగుండేది. కొద్దిగా జ్వరాలు, జలుబులు వచ్చినా ఆ కాలాన్ని గురించి వచ్చిపోయేవి. ఇప్పటిలా కష్టపడి చేస్తే ఇటీవల అస్సలు బాగుండట్లేదు. వైరస్ ఎక్కడన్నా ఆ పక్షులకు సంబంధించిన బర్డ్స్ ఏవో వ్యాధులు, అంటువ్యాధులు వస్తాయి. చాలా ఇబ్బందిగా ఉంది. యోగం కుదరట్లేదు, ప్రాణాయామం కుదరట్లేదు, విచారణ కుదరట్లేదు, నేను మూలాన్వేషం కుదరట్లేదు. నాస్తికుని నిన్నప్పటికి కూడా నాకు కూడా ఆందోళన ఉంది. దేవుని నమ్మలేను, ప్రకృతిని నమ్మినా ప్రకృతిని మాట్లాడదు కదా, నాకు నేను పంచభూతాలు కలిసి పోతే జన్మ లేదు అన్నవాడు కూడా భయపడి తీరుతాడు. ఎందుకు? జన్మ లేదన్న వాళ్ళు, ఆత్మ లేదన్న వాడు ఎవరైనా కావచ్చు. భయాందాలు లేకుండా జీవిస్తున్నారా? భయాందాల కారణం ఏంటి? బీపీలు, షుగర్లు రావడానికి కారణం ఆలోచన ఎందుకు వస్తాయి? ఆర్థిక నష్టాలతో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, సమాజ విషయంలో కావచ్చు, ప్రపంచంలో యుద్ధాలు వచ్చినప్పుడు భయమే కదా. భూకంపాలు తరచుగా వస్తుంటే, తుఫాను వస్తుంటే. కాబట్టి ప్రకృతి పరంగాను, మనసు, పంచభూతాలుగాను, గాలి, ఎండాకాలం, వానలు, అకాల వర్షాలు, తుఫాన్లు, అగ్నిజాలు, అప్పుడప్పుడు అడవులు తగిలిపోవటం, కొండలు విరిగిపోవటం, తుఫాన్లు వీటి వడగలపడటం, అలా జంతువులు తనకి పెంచిన చనిపోవటం, అనారోగ్యంగా ఉండటం, ఈ విధంగా అన్ని రకాలుగా ఉంటాయి. ఏమి అని చెప్పి అన్ని తింటూ కూర్చున్నాడు అనుకో,
తెలియదు మనసుకి. అది తింటూ కూర్చుంటే ఊరుకోదుగా, ఏదో ఆలోచన. ఎప్పుడు బంది కానీ బయట పోనాయి, చిన్న పంచు వెళ్ళకూడదన్నారు అని వాళ్ళు ఇంకో రకంగా ఉంటుంది. యోగం చేసేవాడు కూడా ఉంటుంది. కానీ ఏంటి, సమాజంలో ఉన్నప్పుడు, భావ సమాజంలో ఉన్నప్పుడు, ఈ వృత్తి అసలు లేనప్పుడు కేవలం నిర్బంధ సమాజంలో ఉన్నవాడు కూడా ఉంటాయి. కానీ అది యోగము చిత్తాన్ని నిర్వహించి ప్రాణాయామం సహకారంతో, అంటే గాలి సహకారంతో, మనసు సహకారంతో, అవయవాల యొక్క సహకారంతో స్థిరమైన ఆసనం వేసుకుని ఈ ప్రయత్నంతో చేసింది. ప్రయత్నంతో వచ్చేది ఏదైనా తృప్తి, అసంతృప్తి. ప్రయత్నంతో అసంతృప్తి పోదు, ఆనందం రాదు. ప్రయత్నంతో లేకుండా జరుగుతున్న భావన పెట్టుకోండి మీరు. కానీ ఏంటి, దేవుడు అంగీకరించాడు, గొడవే లేదు. దేవుడి మీద ఆధారపడు, జన్మ ఇస్తాడు, వాడు ఇంకా అంతకన్నా సులువు ఉండాలిగా. అలా ఉండి వాడు చాలా మంచివాడు, భార్య వాళ్ళ ఆస్తికులు, కొడుకో రకం, తనకున్న పిల్లలు ఇద్దరు మాత్రమే తన మాట వింటారు. అదే బాధ వాడికి. వాళ్ళంతా లేని పని పెడతారు, యజ్ఞాలు, యాగాలు, ధ్యానాలు, గమనికలు, యోగాలు ఇవి ఇవి వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందిగా ఉంది, ఈ ఖర్చుని వీటికే సరిపోతుంది, అవన్నీ అవసరమా? తాను సీరియల్ తాగటానికి మొత్తం కావాలి. అలా తాగపోయినప్పుడు ధర్మాలు ఎక్కువగా చేసి కూడా నష్టపడుతున్నాడుగా. దానిలో ఎంతో బయటికి వెళ్ళి మళ్ళీ గ్యారంటీగా వస్తాడా? స్కూటర్ మీద, కారు మీద, విమానం మీద వెళ్ళినా యాక్సిడెంట్లు ఎక్కువగా, రైలు యాక్సిడెంట్ అన్ని రకాలుగా వస్తుంది. అవయాలు ఉండవు, ముసలితనం వస్తుంది. ఇవన్నీ కూడా వాడికి ఆస్తిక నాస్తికులు అనే ప్రసక్తి ప్రతి మానవుడికి భయంతో ఉంది. అయితే మీరు ఇది చెప్తున్నారు కదా, మీరు మాకు ఎలా చెప్తారు ఆనందాన్ని? ఆనందం కావాలంటే అసలు ఆనంద లక్షణాలను గుర్తించాలిగా. వస్తువులతో వచ్చే ఆనందం నిలబడదు. వస్తువు కొన్నాను, ఖరాబ్ అయిపోయింది కొన్న 2 రోజులకి, వాడు తిరిగి చూసుకోడు, అప్పుడు బాధే కదా. డబ్బు వచ్చింది, తెస్తుంటే జాలి పడిపోయింది, ₹1,00,000 5,000 పోయింది. 25,000 దిగులే తప్ప మిగతా 1,00,000 ఉన్న 75,000 జాగ్రత్తగా వాడుకుందాం ధోరణి తక్కువ. నాకైనా మీకైనా ఎవరికైనా ఆరోగ్యాల్లో కొంత పోతే పోయి ఉన్నతాన్ని పెట్టుకుంటారు. కానీ వాడికి ఇంకో రకంగా ఉంటుందిగా. అప్పుడు ఏం చేయాలంటే, ఎరుక లేకుండా, స్పృహ లేకుండా, తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా, గమనించే సాక్షిత్వం లేకుండా, చైతన్యం లేకుండా, భావం లేకుండా, ఆలోచన లేకుండా, శబ్దం లేకుండా, అణువుగా తాను లేకుండా, అంటే ఎరుకగా లేకుండా ఏ కర్మైనా ఎవరైనా చేయగలరా? ఇంపాసిబుల్, అసంభవం, అసాధ్యం. నేను ఉన్నాను, ఆ నేను ఉన్నాను కూడా, నేను నువ్వేం చేస్తాను, ధ్యానం చేస్తున్నా గమనిస్తా, అది వృత్తేగా. నేను నా మూలాన్ని విచారణ చేస్తాను, అది వృత్తే కదా. కృషి, ప్రయత్నమే. అంటే ప్రయత్నాల వల్ల వచ్చే సుఖము కన్నా ఆనందం ఎక్కువ అవుతుంది. ఎన్నాళ్ళు కూడా 40 రోజులు నేను నిరుకర సమాజంలో ఉన్నాను, ఇంకా ఉండలేకపోతున్నాను, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్తూ ఉండాలి, ఇవన్నీ అంటే సహజావస్థని గుర్తించుతున్నాయి. అవగాహన చేసుకోలేని అపోహం వల్లే ఇవన్నీ కలుగుతున్నాయి. అయితే మీరేం చెప్తారు నన్ను అడిగితే నేనేం చెప్పను. మాట్లాడేవాడిగా గమనించేవాడిగానే ఉన్నాడు. అంటే మాట్లాడేవాడే గమనించే లక్ష్యంతో ఉన్నాడు, అనుకునేవాడే ఎరుక లక్ష్యంతో ఉన్నాడు, అనుకునేవాడే చూడ లక్ష్యంతో ఉన్నాడు, అనుకునేవాడే తెలివితో, జ్ఞానంతో, స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం ఎరుకతో, స్వయం గమనించే సాక్షి చైతన్యంతో, స్వయం శబ్దంతో, స్వయం నిశ్శబ్దంతో, స్వయం గుణాలతో, స్వయం ధర్మాలతో, స్వయం లక్ష్యంతో ఉన్నాడని అనుకునేవాడికి అవగాహన కలగాలి. అనుకునేవాడికే ముఖ్యం, ప్రధానం. ఎట్లాగా నేను దేవునితో ఉన్నాను, దేవునితో నేను ఉన్నా కూడా దేవ ప్రసక్తి లేకుండా తన స్వరూప స్థితితో ఉండాలి. తన స్వరూపం ఏంటి లక్షణాలతో గుర్తించాలి. స్వరూపం అంటే ఏంటి, అసలు స్వభావం అంటే ఏంటి, తత్వం అంటే ఏంటి, నైజం ఏంటి, అసలు నీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుంది? నీ దేహం వల్ల కలుగుతుంది. ఎక్కువ మంది అదే చెప్తారు. బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్
మరణమని నువ్వు మన్నం చేయగా భూకంపం వస్తుంది భయపడుతున్నావు కట్టే ఆ భయం ఆ భూకంపం బట్టి మనం కూడా పరిగెడతాం కదా విద్యుత్ వచ్చి షాక్ అయ్యి ఇల్లు తగలుతుంది ఉండం కదా ఇవన్నీ న్యాచురల్గా ఆటోమేటిక్గా తిరిగిపోతున్నాయి. అప్పుడు ఏం చేయాలి అంటే ఎరుక లేకుండా స్పృహ లేకుండా సాక్షి చైతన్యం భావం ఏది లేకుండా ఏ పని అన్నాం. అయితే నేను ఉన్నాననే దానికి ఈ అవసరం లేదంటున్నా. సహజంగా ఎలాగా నేను దేహంగా ఉన్నాను అనుభవంతో. అనుభవం ఉన్నదంతా దేహం ఉందా? దేహం తర్వాత అనుభవం ఉందా? దేహం ఉండబట్టి అనుభవం ఓకే. ఆకలి ఆకలి అనుకుంటే ఆకలి అనుభవం వస్తుందా? నొప్పి నొప్పి అంటే నొప్పి అనుభవం వస్తుందా? రాదు. నిద్ర అనుభూతి తర్వాత నిద్రపోయా అంటాడు. కళ్ళ అనుభూతులు ఉన్న తర్వాత వస్తాయి. ఎందుకంటే శబ్దానుభూతి నిశ్శబ్దానుభూతి కణ ఆత్మకణ అనుభూతి పదార్థానుభూతి ఇవన్నీ ఉన్నాయి. స్వశానుభూతి ఉంది. తలనొప్పి స్వశానుభూతిని గుర్తించవచ్చు. స్వశానుభూతి ఎలా ఉంది? శరీరం తల కాళ్ళు చేతులు ఇంద్రియాలు ఈ సర్వం తన శరీరం తనకు అనుభూతిలో ఉందా లేదా? అనుభూతి లేనప్పుడు వెతుకు. నా కన్ను ఎక్కడుంది? నా ముక్కు ఎక్కడుంది? నా చేతి ఎక్కడుంది? నా తల ఎక్కడో మర్చిపోయాను. ఎవడైనా అంటాడా? అదే బాహ్యంగా కలజోడు ఎక్కడో పెట్టి వెతకండి. ఆఫీస్లో మర్చిపోయాను, ఇంట్లో పెట్టానా, అదే డబ్బులు ఎక్కడ పెట్టాను, కార్ సార్ ఎక్కడ పెట్టాను, కీస్ ఎక్కడ పెట్టాను, ఉచ్చిన బట్టలు మర్చిపోయాను, ఉంగరం ఎక్కడ పడేశాను అంటే వస్తువులు చూస్తా. అంటే నీకు వేరుగా ఉన్న వాటిని మాత్రమే పోగొట్టుకోవటం, నాశనం చేయటం, వెతకటం సంభవిస్తుంది. చెట్లు ఉన్నాయి. నేను చెట్లు అంటేగా ఎవరు? అప్పుడు చెట్లు ఉన్నాయి. అకాలంలో వర్షాలు వచ్చి రాలిపోతే ఏం చేస్తాం? వచ్చిన దాన్ని సర్దుకుని బాబా ఉచితంగా ఇవ్వటం, అమ్మటం చేస్తాం. వచ్చింతే చాలు. అంటే నేను వేరు, సృష్టి వేరిన భావన ప్రతి వారికి పుట్టుకతో నాతో సహా అందరికీ ఉంది. ఇవన్నీ నాకున్నాయనే చెప్తున్నాను. నాకు లేవని నేను చెప్పను, అవసరం లేదు. నా దేహంతో ప్రకృతి వల్ల బాధలు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను. నా దేహం వల్ల కూడా అనుభవిస్తున్నాను. అయితే దేహం వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాయి. కరువు కాటకాలు వస్తున్నాయి. అప్పుడు ఆ స్థాయి చోటి కరువు కాటకాలు లేని ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చుగా. నీరు లేదు, నీరున్న చోటుకి వెళ్ళొచ్చుగా. తుఫాలు ఎక్కువగా ఉన్నాయి సముద్రం తీరాల్లో, నదీ తీరాల్లో. సముద్రం నదులు లేని చోటుకి వెళ్ళి బతకచ్చగా. అంటే ఏంటి? బయట నుంచి వచ్చే ఇబ్బందులు అవి తప్పించుకుని అంటే అక్కడుండి ఎదుర్కొని ధైర్యంతో జీవించడం, లేదా తప్పించుకుని ఇంకో చోట వలస వెళ్ళిపోవటం. ఎలాగా? అనుభవం. శరీరం బాగా విపరీతంగా నొప్పిగా ఉంది. అమ్మో నొప్పి నొప్పి తట్టుకొని అలా అంటుండే నిశ్చయిస్తే కోమలకి వెళ్ళిపోతాడు. అంటే అధిక బాధను మన్నం చేసిన కొద్దీ సుఖమైన దుఃఖమైన పాపమైన పుణ్యమైన కదికైనా నువ్వు గమనించినవే, నువ్వు గుర్తించినవే, నువ్వు తెలుసుకున్నవే, సాక్షి జీవితంతో గమనించినవే అనుకునేవాడికి ఉన్నాయి. ఈ బాధలో బయట నుంచి వచ్చినాయా, లోపల నుంచి వచ్చాయా, శరీరం నుంచి వచ్చాయా పాయింట్ కాదు. ఎలా ఉన్నా కూడా తట్టుకోలేవు, మరింత భారం అవుతుంది. మామూలుగా కాదు. అంటే ఏంటి? అనుభూతులు మరల ఆలోచనతో మన్నం చేసిన కొద్దీ దుఃఖం కలుగుతుంది. బాగా ఆహారం లేదు, టైఫాయిడ్ వచ్చింది, పక్క దిక్కుపోయాం, 2 సార్లు వచ్చి 3వ సారి వస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పచ్చం చేయలేదు, కామలు వచ్చినాయి. పచ్చం చేయ బాగా తెల్ల ఉప్పు కామలు వచ్చినాయి. గ్యారంటీ లేదండి, మా ప్రయత్నం చేస్తానప్పటికీ భయం స్టార్ట్ అవుతుందా? తగ్గిన తర్వాత అయినా కూడా మళ్ళీ ఉత్సాహంతో చేస్తుంటారు. ఆ పోతే పోయింది. త్రాగుడు వల్ల ఎప్పటికీ నాశనంలో అప్పటిదాకా బాగానే ఉంటాయి కదా అంటారు. కాదు, పిల్ల భార్య పిల్లలు తల్లిదండ్రులు కుటుంబం ఉంది, నా ఉద్యోగం ఉంది, నేను లేకపోతే కష్టం అని మారతారా? మారు. తన గురించి మారతాడా? మారు. అంతే. దాని కార్యకారణాలు అనవసరం. మనం అలా కాదు. ఎరుగుతో ఎరుగుని గుర్తించి గమనించి ఊరకుండు. ఇదే అయిపోయింది. ఎందుకు? ఎరుక లేకుండా దేన్ని గుర్తించలేవు. కర్త కర్మ క్రియలు. పని చేసేవాడు పని, అనుభవించేవాడు పని పోతాం లేదు కదా. అంటే పనులు చేసినప్పటికీ పని చేయట్లేదు.
దేహం ఉన్నప్పటికీ దేహ ప్రసక్తి అప్రసక్తి ఉంటున్నాం. దేహం అనగానే ఏం గుర్తుకొస్తుంది? అరే దేహం బాగుంది, ఈ మధ్య చిక్కిపోతున్నాను, ఈ కండ పెరిగింది, కొవ్వు పెరిగింది అన్నారు, సన్నగా ఉంది, కొవ్వు మొత్తం పెరిగిపోయింది, పొట్టు బాగా వచ్చి గ్యాస్ ఉంది, సన్నగా పేరుకే ఉన్నాను అంటాడు. అంటే ఏంటి? ఏదో రూపంగా అనారోగ్యం. కానీ ఎరుకగా నొప్పి ఉందా? మనసుకు ఉంది, పక్కన పెడదాం. మనసుకు నొప్పి ఎక్కువైపోతే ఏమంటే అమ్మ 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 అరుచుకుంటూ అమ్మ అమ్మ అంటే కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం వెళ్ళిపోతున్నాడుగా, మళ్ళీ వచ్చేసి కొంచెం లేదా ఎనస్థీసియా ఇస్తాడు, మత్తు ఇస్తాడు, గంజాయి ఇస్తాడు, నల్ల మంది వేసి పడుకుంటాడు, టాబ్లెట్ వేసి పడుకుంటాడు. అట్లా మెంటల్గా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, అది వేరే విషయం. అంటే తాత్కాలికంగా మందు మాకు వేసి నొప్పిని తగ్గించుకోవచ్చు. మళ్ళీ దాన్ని డబల్ వస్తుందిగా. అది ఎవరైనా తిట్టారు, నలుగురు అవమానాలు, నిజం మాత్రం వేసుకున్నాం, మళ్ళీ మామూలే వాడు ఇచ్చేశాడు, నా కుటుంబాన్ని నాశనం చేశాడు, నా ఆస్తి కాజేశాడు, విషపెట్టి చంపబోయాడు, వాళ్ళు ఏ విధంగా సరే చంపేయాలి, ఏ విధంగా సరే బుద్ధి వచ్చేయాలి. ఇలా ఆలోచిస్తారుగా. గతంతో ఇప్పటిదాకా కుసైదు నుంచి ఇప్పటిదాకా కుసైదులో ధర్మం ఉన్నది అంటే నాకైతే స్పష్టంగా తెలియదు. కానీ ఆయా దేశకాలలో రాజ్యాలు అక్రూపలు చేయటం, స్త్రీలను చేర్చడం, కరువు కట్టాలు రావటం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందిగా, లేకుండా పోలేదుగా కుసైదులో. మరి వర అవతారా, ఈ అవతారాలు అన్నీ వచ్చేప్పుడు మత్స్య అవతారాలు వచ్చేప్పుడు ఏమైంది? ఆ కుసైదులో రాక్షస వంశం అంటే మంచి బుద్ధి కలిగిన చెడు ప్రవర్తన, చెడు ప్రవర్తన చేస్తే చాలా మంచి, అంటే మంచి చెడు రెండింటిలో ఎక్కువ తక్కువలు, కరువు కాటకాలు కూడా అంతే. ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఒకటే. మానవ సమాజానికి గుంపులుగా ఉన్నప్పుడు ధర్మాలు వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళు ఏర్పరుచుకునేవి. ఇక జాతి మత కుల భేద ప్రసక్తి లేకుండా కుంటాడైనా గుడ్డాడైనా చెవిటాడైనా మానవుడికి ఇప్పుడు ఎలాగా ఎరుకతో తాను గుర్తించడం ఎరుకకు సహజమే. ఎరుకతో ఊరుక గమనించదు. అంటే జ్ఞానంతో జ్ఞానాన్ని గమనించడానికి జ్ఞాన ప్రతిబంధకం కాదు. నేను తెలివితో దేహాన్ని తెలుసుకున్నాను, గుర్తించాను, గమనించాను. దేహం తను తాను గమనించదు, గుర్తించదు, తెలుసుకోదు. పంచభూతాలు తను తాను గుర్తించదు, గమనించదు, గ్రహించదు, తెలుసుకోదు. అప్పుడు స్వయం అవగాహన దేనికి ఉంది? కేవలం మానవుడికి మాత్రమే ఉన్నది. జంతువులకు స్వయం అవగాహన ఉంది. ఆ నిద్రమైనస కేవలం నిద్ర లేకుండా ఆకలి, పల్లెవి కడుక్కోవాలి నియమం లేదు, వాటికి వేటకి వెళ్ళిపోతాయి. చెట్టుబులకి దేనికి వెళ్ళకి దుప్పులకి వాటికి వీటికి వెళ్తుంది. ఒకటేమో ప్రాణాలు పోగొట్టుకుంటుంది, మళ్ళీ ఇంటికి వస్తాం గ్యారెంటీ లేదు. గర్భిణీ స్త్రీ అయిన తర్వాత జంతువులు తల్లి పాలు ఇవ్వాలంటే జంతువులు ఏవైనా సరే ఆ పిల్ల గురించి శ్రమపడి ఆహారం తిని పాలిస్తాయి. పెద్ద తర్వాత వాటికి ఆహారం పెట్టాలిగా. అంటే మాంసం ఇటు వెజిటేరియన్ ఆకులు ఎలా తింటే, ఏనుగుల మాంసం తింటాయా, లేళ్ళు మాంసం తింటాయా, కుందేళ్ళ వాటికి తింటాయా? అయితే చెట్టుబుల్ని కూడా తిని బతికేవాడు ఉన్నారు, ఆదివాడు శివాళ్ళని కుట్టేవాడున్నారు, ఏళ్ళు చంపి తినేవాడున్నారు, చర్మాలు వచ్చుని కట్టుకునేవాడు ఉన్నారు, దంతాలు తీసి అమ్ముకునేవాడు ఉన్నారు, గోలు పులి గోలు తీసి అమ్ముకునేవాడు ఉన్నారు. అంటే శరీరం యొక్క అవయవాలు అన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మందుకు కానీ మాకు కానీ మానవుడి శరీరం కూడా అలాగే ఇందిగా. చిన్న బిడ్డ ఎత్తిపోవటం, గుడ్డాలు చేయటం, వాళ్ళకి కేసు తీసేయటం, మత్తు ఇచ్చి రక్త మార్పిడి చేయటం చేస్తున్నారు కదా. మరి జంతువులకి మనకి ఇంకా తేడా ఏముంది? విశేషం మానవ విశేషం ఉంది. మనకి హాస్పిటల్ కట్టించడం, జడ్జీలు, న్యాయశాస్త్రం, లాను, వైద్యము, రైతు, వంట వండుకోవటం, ఉడికిన వాటి తింటాం, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. దీంతో పాటు దేవుడు ఉన్నాడు లేడు వాదం, ప్రకృతి ఉంది, ప్రకృతి జడ పదార్థం నాశనం అయిపోతుంది ఎప్పటికైనా ప్రళయంలో. ఇదిలాగా భావాలతో ఉన్నాం. ఆ విధంగా ప్రతి వాళ్ళు ఉద్యోగం చేయటం, కష్టపడటం రావాలి. అవి ఉద్యోగం చేస్తే వేటకి వెళ్తాయా? విడిచిపెట్టిందంటే వేట. నిద్రపోయేటప్పుడు సేఫ్టీ చూసుకుంటుంది. ఏ జంతువులైనా పక్షులైనా
లేవగానే ఆకలి అవుతుంది అట్లా గట్లా రాత్రి తిన్నది ఇంకా మిగులు ఉంటే పొద్దున్న తింటే పొద్దుబోళ్ళు ఉన్నాయనుకోండి బాగా మరగబెట్టేస్తే నిద్ర లేస్తున్నాయి దాన్ని తింటే కొన్ని అయితే అలా ఉంటే లోకంలో పురుగులు వస్తే కానీ తినవు అది మెడబెట్టేసుకుంటుంది పొద్దుబోళ్ళు సేవ ఏదైనా సరే మెడబెట్టుకుని రక్తం పీల్చేస్తుంది ఈ విధంగా రకరకాలు తినేస్తాయి సంపూర్ణంగా తినేస్తాయి వెలపండు సంపూర్ణంగా ఎనుగు తినేస్తుంది కొండశీలు చూడండి మనిషిని మింగేస్తుంది ఆవుల్ని మింగేస్తుంది జంతువుల్ని మింగేస్తుంది చుట్టేసి మొత్తం ఎముకలతో సెకండ్రాలతో సహా మొత్తం జీర్ణం అయిపోతాయి అదే మనిషి తినే ఆహారం చేయలేడా చేయలేడు అందువల్ల కాదు శరీరం మొత్తం తిని బతికి ఉన్నాయి మిడతగా మింగేస్తుంది తొండని మింగేస్తాయి కొన్ని చిన్న చేపని పెద్ద చేప దాని ప్రకారంగా బలీని బలవంతుడు ఇది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం ఎరుక ఉంది లేదా శుభ ఉంది శుభ గురించి నేను వెతుకుతానండి నా ఎరుక ఎక్కడో మర్చిపోయాండి నేను సాక్షిగా చైతన్యం ఉన్నా చైతన్యం ఎక్కడో పోతున్నాను అంటాడా అనుభవంలో నేను ఉంది అనుభవం నేను లేదని చెప్పడానికి ఎలా కుదురుతుంది అనుభవంలోనే సహజ స్వానుభవంలోనే నేను అనే ఒక నేను ఉందని అందరూ ఒప్పుతారు ఆ ఒక నేను అనకూడదు ఒక నేను ఉంటే ఒకటే ఉండాలిగా ఒకటే అరకలో 2, 3, 4, 5, 6, 9 ఏకంగా ఉండొచ్చు నేను ఉన్నాను నాకు పిల్లలు ఉన్నారు అనేది వెళ్ళి అయిపోయిందిగా భార్య నేను ఆలోచన ప్రతి ఆలోచన నేనే నాకు అక్కడ వెళ్ళింది ఇక్కడ ఉంది ఇది బాగుంది ఇది బాగోలేదు నేను అనేకని అన్ని నేను కలిసి అవుతాయి ఒకటవుతాయా ఏకం బహురూపమైందా చెప్పలేం అనాది నేను మాత్రం ఖచ్చితంగా పరిపూర్ణ లక్షణాలతో ఉంది పరిపూర్ణ లక్షణాలతో ఎందుకు ఉండాలి పరిపూర్ణంగా ఉన్నది కనుక ఏది ఉంది ఉనికి పరిపూర్ణంగా ఉన్నది ఉనికి అనుభవంతో పరిపూర్ణంగా మౌనంగా సత్ పదార్థంగా చిత్ అనుభూతిగా తెలుగుతో సహజ జ్ఞానంతో సహజ భావంతో స్వయం గమతో స్వయం శృతితో నేను సాక్షి చైతన్యంతో అనుకునేవాడిగా శబ్దంతో అన్ని అనుబంధాల వాటితో దేహానుబంధంతో నిద్రాకాల మెలుకులు అవన్నీ వచ్చిపోతున్నాయి అనుభవం ఉన్నవి కూడా వచ్చిపోతున్నాయి కాబట్టి అనుభవం ఉన్నవి కూడా స్థిరత్వం లేదు వచ్చిపోయాయి కాబట్టి నశించేవే నీ శరీరం గుప్పిడి బూడిద అవుతుంది శరీరం వచ్చిపోతుంది అనుభవంలో ఉన్న శరీరం వచ్చిపోతుంది అనుభవం శరీరం ఉంది స్థిరమైందని ఎవరైనా చెప్తాడా నిద్ర స్థిరంగా ఉంటుందా కళ స్థిరంగా ఉంటుందా ఉండదు బాధలు స్థిరంగా ఉంటాయి బాధ అంటే శరీర బాధ మానసిక బాధ బుద్ధికి బాధ అంతకన్నా బాధ లో బాధ బయట బాధ అయ్యో దేవుడు కనబడలేదు కనబడ్డాడు బ్రహ్మ సాక్షాత్కారం కలదు నేను పరమాత్మ నాకు ఒక లక్షణం లేదు ఏదో బాధ దేశం పరుగు పోయింది మన రాష్ట్రం పోయింది మన గ్రామం పరుగు తీసేశారు వీళ్ళు అన్నీ పరుగు ప్రతిష్ట కీర్తి ఇవన్నీ అంటే బాధ అనేది ఎప్పుడు ఉంది బాధ ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఉంటుంది అట్లాంటిది ప్రతి వాళ్ళకి కూడా అలసట ఉన్న వాళ్ళకి ఎక్కువగా తిని బద్ధకంగా ఉన్న వాళ్ళకి ఆవలితో నిద్రలో పడతారు బలవంతంగా ఉన్నా కూడా కురుకు పట్ట దొరికి వస్తుంది వచ్చేప్పుడు ఏమవుతుంది లేయ తన్మత్వం అమరస్కం మనసు లేని స్థితి ఆలోచన స్థితి లేప పాట వస్తుంది ఎప్పుడైతే ఆలోచన లేవో గమనించి గుర్తించి తెలిసిన ఎరుక లక్ష్యం కూడా లేదు శబ్దం లేకపోతే నిశ్శబ్దం శబ్దం లేకపోతే మాట్లాడు అనుకుంటా భావించగా తలంచగా గమనించగా గుర్తించగా తెలుసుకోవటం ఈ లక్షణాలు లేకుండా ఏ ఒక్క లక్షణం లేకపోయినా ఏది ఉండదు చూసుకోండి నిద్రపోయినప్పుడు కదులుతావా శరీరం కదులుతుంది అని గుర్తించేవాళ్ళు లేడుగా గమనించేవాళ్ళు లేడు కదా అంటే శరీరంగా ఉంటూనే తాను గుర్తించడం గమనించాలి తెలుసుకోగానే శరీరాన్ని వాడుకునేవాడు శరీరధారి నేను గృహమున్నది తిన్నాడు గృహస్థుడు అంటే నేను ఉన్నాను ఆ నేనుతో నేను గమనించి గుర్తించడానికి నేను ప్రతిబంధకం కాదు సహజంగా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు ఫస్ట్ ఇంకా అనారోగ్యం వచ్చింది కాలు నొప్పి వచ్చింది నొప్పి ఉన్న చోట ఎలుగుతో గుర్తించావు కదా
తలనొప్పి అయితే తలనొప్పి గుర్తిస్తే కాలు కూడా అవి లాగేస్తున్నాయండి, మెరుగు తిరిగిపోతుంది, తలనొప్పి తగ్గట్లేదండి, అన్ని నొప్పులు చేస్తాం. ఈ నొప్పి తగ్గిందండి, జ్వరం తగ్గిందండి, ఆ బాధ తలపు తగ్గిందండి, వికారం తగ్గలేదండి ఇంకా అంటాడు. అంటే కొన్ని తగ్గితే కొన్ని బేజౌట్లు ఉంటాయి. ఇదంతా స్వసానుభూతిని తెలుస్తుంది. గమనిస్తే గుర్తించి తెలుసుకుంటారు. గమనించి గుర్తించి తెలుసుకోవటానికి సాధన చేయాలా? వెళ్తున్నావు రోడ్డు మీద, అంటే నువ్వు కుక్క పిల్ల పట్టుకుంది, గుర్తించుకుంటే అయ్యో చిన్నపిల్లలని రాగానే సంతోషం. వారం రోజులు వస్తాను ఫ్రెండ్ వెంటనే వచ్చేసాడు. ఏంటంటే అక్కడ లేదు కదా, అక్కడ ఏదో కొంచెం ఇబ్బంది అయింది, ఉండటానికి అసూచి వచ్చింది, నా భార్య పిల్లని కూడా తీసుకొచ్చేసాను, మంచి పని చేసావురా అంటాడు. పండగనే వెళ్తాడు, వాళ్ళ కాలుకి వచ్చింది దూరపాలు, అంటే వీళ్ళకి లేదు, ఇంకెందుకు ఉంటారు అక్కడ, వచ్చేస్తారు. ఓ టైంలో వెళ్తారు, వద్దాం అనుకుంటారు, శుభకార్యం దగ్గర పడిందంటే ఇంకా 4 రోజులు అవుతాం. అంటే శుభ కార్యక్రమాలు చేయటంలో వెళ్ళి వస్తూ ఉంటాం. మరి శుభం అంటే ఏంటి? ఆరోగ్యంగా ఉంటున్నారు సరే, అనారోగ్యంగా పక్షవాతం వస్తే, అప్పుడు క్యాన్సర్ భయంతో ఉంటే, గుండె రోగం వస్తే, కాల్చి ఇరిగిపోతే, బెడ్ పేషెంట్ వస్తే, అందరికీ కూడా ఎరుగుతో గుర్తించడానికి ఏమీ ప్రతిబంధకం కాదు. నీ తత్వం, స్వరూపం, స్వభావం, సత్తు, చిత్త, ఆనంద, నిత్య పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛత స్వతహాగా ఉన్నావు. కొత్తగా రావటం కానీ పోవటం లేదు. స్వయ అవగాహన కొత్తగా అవటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం స్వయ అవగాహన. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం అంటే ఉన్నది ఉనికి. ఉనికి అంటే ఏమిటి? ఉనికి అనే పదం నేను ఉనికి అంటు. ఉనికి అంటే అస్తిత్వం, ఉనికి అంటే పదార్థం, అంటే ఉండుట. నేను ఉన్నాను మెడ్రాసు అంటే ఉనికి మెడ్రాస్ని చేశావు. నేను ఇంకా శరీరం చేశాను. నీ శరీరం ఎక్కడుందిరా? మెడ్రాస్ ఉంది. ఏం చేస్తున్నావు? వృత్తి చేస్తాను. కానీ నేనున్నానే ఉనికి ఎక్కడుంది? ఉనికితో నేను శబ్దం ఉంది, ఉనికితో అనుభవం ఉంది, ఉనికితో ఆనందం ఉంది, అన్నీ ఉనికితో ఉన్నాయి. అదే నీ స్వరూపం. సత్తుచిత ఆనందము, నిత్యం పరిపూర్ణ మౌనంతో స్వేచ్ఛతో ఆత్మ లక్షణాలు చెప్పారు. అదే బ్రహ్మ లక్షణాలు. ఆత్మలక్షణం, బ్రహ్మలక్షణం తానే. తన లక్షణాలు తాను గుర్తించడానికి తను లేదుగా. ఆత్మానుభవాన్ని ప్రయత్నించే అవసరమే లేదు. ఆత్మస్వతం నిర్వివాదాంశం. ఆత్మ ఉనికితో ఉంది, సత్యచిత్తానంద స్వరూపంతో ఉంది, మౌనంతో, ప్రశాంతంగా, సహజానందంతో, ఉత్కృష్ట ఆనందంతో, సహజంగానే నిలిచే ఆనందంతో, అన్నిలిచే అనుభూతి ఆనందంతో నేనున్నాను. సార్ ఎవరికి వారే కన్ను తెరిచినా మూసినా గమనిస్తూ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసేప్పుడు మాట్లాడకుండా ఉంటాం. మీరు మాట్లాడుతూ కూడా చేసుకోవచ్చు. అందరితో మాట్లాడుతూ ఉండు, అబ్జర్వ్ చేస్తూ అవసరంతో వరకే మాట్లాడు. అప్పుడు అబ్జర్వ్ చేసేవాడు ఒకడు ఉన్నాడు కదా. మాట్లాడేవాడు అబ్జర్వ్ చేస్తాడా? మాట్లాడేవాడు అబ్జర్వరా? అంటే గమనించే సాక్షి మాట్లాడతాడా? శబ్దం మాట్లాడుతుందా భావం లేకుండా? శరీరం మాట్లాడుతుందా? ప్రకృతి మాట్లాడుతుందా? మాట్లాడేవాడు ఎవరు? నేనున్నానేవాడు. నేనున్నవాడు ఎలా ఉన్నాడు? ఉనికి అవగాహనతో, అంటే ఉనికితో గుర్తించిన, గమనించిన, తెలుసుకున్న ఉనికి స్వయ అవగాహనలో స్వానుభవ ఉనికి. అంటే స్వానుభవ పదార్థంగా నేనే ఉన్నాను. దేహ పదార్థం అంటే దేహం ఉన్నది, ఆకాశం ఉన్నది, అణువులు ఉన్నాయి, దేహకారం నామరూపాలతో మారుతూ ఉంది. నామరూపాలతో ఉన్నది ఎప్పటికైనా కూడా బూడిద అయిపోవాల్సిందే. అస్థి భాతి ప్రియం నామరూపాలతో ఉంది ఇదంతా. కానీ ఇవి ఉన్నా లేకపోయినప్పటికీ అస్తిత్వం పోలా ఉంది. అలా గమనించండి, గమనిక కాదు. గమనించావు దేహాన్ని, చెట్టును గమనించావు, నాలుగుని గమనించావు, చేదుగా అవుతుంది. అరే చేదుగా అవుతుంది, కాస్త తీపి తింటే బాగుండు అనుకుంటాం. ఆ చేదు పడితే తీపి వేసుకుంటాం. గమనించావు, గుర్తించావు. అరే డాక్టర్ గారు మందు వేసుకోమన్నారు, నేను వేసుకోవాలి, 2 డోసులు ఎక్కువ వేసుకుంటాను, వేసుకుంటాను. అంటే నువ్వు గుర్తించినవన్నీ, గమనించినవన్నీ, తెలుసుకున్నవన్నీ, ఎంతో గుర్తించినవన్నీ సుఖం, దుఃఖం, మంచి చెడు, పాపం, పుణ్యం, సత్యం, అసత్యం, స్థిరము, అస్థిరము, సాకారం, నిరాకారం,
మానవాలు వీటి గురించే వీటి గురించి ఓ మనిషిని చూస్తాడు, ఆ రోజు కనబడలే ఎంత ఇద్దాను, ఇప్పుడు డబ్బులు వచ్చాయి మా అలాంటి వాళ్ళని పలకరిస్తాడు, ఇట్లా అంటాడు. అంటే దీన్ని బట్ట మతం, డబ్బు మతం, కామకోసాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సహజంగా ఉన్నా తగిన విధంగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఎదుగుతో గమనించిన దాన్ని గమనించాలని గమనించు. నీ శరీరాన్ని గమనించు. రోగం వచ్చాడు, కాళ్ళ దగ్గర నొప్పి ఉంది, కాళ్ళ దగ్గర నొప్పి ఉందని గమనించేవాడిని స్వయం గమనించు. సాక్షి చైతన్యంగా లేకుండా సాక్షికి కానీ ఎరుకకు కానీ నొప్పి ఉందా? మనసుకు ఉందంట, ఓకే, మనసుకుని నొప్పి తట్టుకోలే కోమాలకి వెళ్ళిపోతుందిగా, తప్పించుకుంది. మళ్ళీ వస్తూనే ఉందిగా. శరీరానికి బాధ, నీ శరీరానికి బాధ ఉందని శరీరం అనుకోదు, అంటే మనసు ఉండాలి. అరే నువ్వు ఎలా ఉన్నావంటే నేను ధ్యేయంగా ఉన్నాను, మనసు బుద్ధి చిత్తాంకాలుగా ఉన్నాను, నిద్ర కళా మెలుగుతూ ఉన్నాను, అనుబంధాలు రాగాలు దేశాలు తప్పకుతో కూడి ఉన్నాను అంటావు. వీటిలో ఏది జరిగినా నీకు జరిగినా అన్నీ నువ్వే అనుభవించాలి. అప్పుడు గమనిక స్వయం గమనికే ఎలా ఉంది? స్వయం స్పృహతో, స్వయం ఎరుకుతో, స్వయం జ్ఞానంతో, స్వయం తెలుగుతో ఉంది. స్వయం తెలివి, స్వయం స్పృహ ఉనికి ఎలాగుంది? స్వయం ఆనంద స్వానందంతో ఉంది. ఆనందం బ్రహ్మ, అంటే బ్రహ్మ ఆనంద స్వరూపం, అస్తిత్వం, ఉనికి ఆనందం, ఉనికి అనుభవం, ఉనికి ఎరుక లక్షణం స్వభావం. అంటే ఎరుక స్వభావం నైజం తత్వం సత్తాంత పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా నేనే ఉన్నాను. ఊరిక గమనించు. ఎరుక సాగు కాన్షియస్ని గమనించి ఊరక ఉండు. ఆటోమేటిక్గా సైలెన్స్ ఉన్నది ఉనికి. సైలెన్స్ మౌనం, సైలెన్స్ ప్రశాంతత, సైలెన్స్ తెలుసుకున్నాం, గుర్తించాం. సహజంగా వస్తువుల ద్వారా గుర్తించింది కాదు. నేను తాను, నన్ను నేనే, నీవు అతడు ఆమె పదార్థం మనం అందరం ఉన్నాం. అన్ని పదార్థం మనం ఉన్నాం, కానీ నీ శరీరంతో నువ్వు స్వయంగా ఉన్నాగా. నేనెంత నువ్వే స్వయానుభవం కదా. కళా మెలుకులు నీ దేహానుభూతి నీకే కదా, నీ సమస్య నీకే కదా, సమస్య నీకే కదా. దేవుడు ఉన్నాడు లేని అనుభూతులను గమనించు, గుర్తించు, తెలుసుకో. దేవుడు లేడు, నువ్వు ఉన్నావుగా. సుఖశాంతులు ఉండాలి కదా, సుఖశాంతులు నీకు కావాలి కదా. అవి పోతాయా? వస్తూ ఉంటాయి, రాకపోతాయి. కాబట్టి నీవుగా ఉండు. స్వయోగంతో, స్వయం ప్రబోధ, స్వయం సూచన చేసినట్టే గమనించాడు ప్రసంగం కాదు. ఎరుకకు రెండో ఎరుకలేదు, చైతన్యం రెండో చైతన్యం లేదు. ఉండేది అనవస్థ దోషం వస్తుంది. చైతన్యం ఉందని చూడాలి. సాక్షి ఎవరు? నేను సాక్షి ఎవరు? ఇంకో సాక్షి. సాక్షి అనేకం వల్ల స్వయం సాక్షి, స్వయం గమనిక, స్వయం స్మృతి, స్వయం ఎరుక, స్వయం సొంతం, స్వయం భావం నేనే. అలా ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ప్రశాంతత ఉంది. ఆ దృష్టితోనే అన్ని పనులు చేసుకోండి. ఆ దృష్టి గమనించు, గుర్తించామని గుర్తించు, తెలుసుకో. ఎంతమంది లేరుగా, స్వయంగా తానే కదా. అలాగే ఉండండి.